డబ్బులన్నీ బాగా నాయకుల్లారా ఖండిస్తున్నాం. ఇలా ఆదిలాబాద్ ఉట్నూరులో జరిగిన సంఘటనను ఖండిస్తున్నాం. ఆదిలాబాద్ ఉట్నూరులో జరిగిన సంఘటనలను ఖబర్దార్ గోండు నాయకుల్లారా. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు, అస్తనాపూర్, అదేవిధంగా సోనాపూర్ తండాల్లో జరిగిన 5 యువకులను హత్యమార్చిన గోండు నాయకుల్లారా, ఇది ప్రజాస్వామ్యంలో ఏ ఉద్యమాలు చూసినా, ఏ సంఘటనలు చూసినా ప్రత్యక్షంగా దాడులు దిగి హత్య మార్చిన సంఘటనలు ఎక్కడ లేవు. కానీ మీరు కావాలని ఇలా లంబాడి సమాజాన్ని రెచ్చగొట్టి లంబాడి సమాజం మీద బుడ్డ చల్లడానికి, లంబాడీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రతి చోట ఎస్టీ జాబితాల నుండి లంబాడీలను తీసేయాలని ఇలా లంబాడీ ప్రజల్ని రెచ్చగొడుతున్న పరిస్థితి మేము చూస్తున్నాం. ఇప్పటి వరకు మీరు 110, 120 దాడులు చేసినా మేము ఆ దాడులకి ప్రతి దాడులు దిగడానికి కూడా మేము ఎక్కడ సిద్ధంగా లేము, ఎక్కడ సిద్ధపడలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏ సమస్యనైనా శాంతియుతంగా పరిష్కారం చేసుకోవచ్చని, ఆ శాంతియుత పరిష్కారం కోసమే మేము మొన్న సభలో కూడా అప్పీల్ చేయడం జరిగింది. నిజంగా మీకేమైనా మా వల్ల అన్యాయం జరిగితే మేము చర్చకు సిద్ధం, మీరు చర్చకు రావడానికి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా కూడా మేము గోండు ఆదివాసీ నాయకులకు మేము పిలుపునిస్తున్నాం. మీరు మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని ఆవేశపడే విధంగా మీరు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు మమ్మల్ని ఇలా 5 చంపొచ్చు. అదేవిధంగా మొన్న స్వయం బాబురావు మిలిటెంట్ దాడులు చేస్తామని చెప్పి ఒక్క గోండు 100 మంది లంబాడీలతో సమానమని ఆ రోజు రెచ్చగొట్టినావు. ఆ రోజు నువ్వు ఏ విధంగా అయితే చెప్పినావో అదే విధంగా ఇలా మా మీద లంబాడీల మీద దాడులు చేసి హత్య మారుస్తున్నావు. ఈ దాడికి, ఈ హత్యకు కారణం స్వయం బాబురావుని వెంటనే అరెస్టు చేసి శిక్ష తీసుకోవాలని కూడా ఇలా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తరఫున తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే అక్కడ బలగాలు ఏర్పాటు చేసి అక్కడ ఆ సమస్యల పరిష్కారం దిశగా వెంటనే చర్యలు తీసుకొని అక్కడ ఉన్న లంబాడి ప్రజల్ని ధైర్యం ఇవ్వాల్సింది కానీ కూడా ఇలా ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పిలుపునిస్తున్నాం. ఎందుకంటే గోండు సోదరులు కావాలని ఇలా కృత్రిమ ఉద్యమాలు సృష్టించి ఈ లంబాడి సమాజం మీద ఏదో బురద జల్లి తెలంగాణ ప్రజలతో సానుభూతి పొందొచ్చు అనే ఉద్దేశంతో ఇలా ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటు. ఇలా ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటే కాకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా అంటున్నాం, మీకు నిజంగా రాజ్యాంగపరంగా ఏమైనా హక్కులు ఉంటే మనం చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేద్దాం. శాంతియుతంగా మనం ఏదైనా ఉంటే సమస్యలు పరిష్కారం చేసుకొని మన అభివృద్ధికి పాటుపడదామని లంబాడీ నాయకులు పిలుపునిస్తే, ఒకవైపు మేము శాంతిని కోరుకుంటూ మంచిని కోరుకుంటే మీరేమో రెచ్చగొట్టి మమ్మల్ని దాడి చేసే కాకుండా కేవలం హత్య చేసే దిశగా కూడా మీరు దిగజారంటే ఇక మీరు మమ్మల్ని రెచ్చగొట్టి మళ్ళీ మా ద్వారా దాడులు చేయించుకోవాలనే కుట్ర మీరే చేస్తున్నారు. ఇది రెచ్చగొట్టడం మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. ఇప్పటికైనా అంటున్నా స్వయం బాబురావు, ఖబర్దార్. ఉస్మానియా యూనివర్సిటీ గర్జించిందన్న లంబాడీ యువకులు గర్జిస్తే మీరు మాడి మసి అయిపోతారు బిడ్డ. మీరు కావాలని మమ్మల్ని రెచ్చగొట్టి మా సమాజాన్ని బురద చల్లే దిశగా మీరు కుట్ర పండుతున్నారు. మీ కుట్రల్ని పటాపంచలు చేస్తాం. మీ వెనక ఉన్న అసాంఘిక శక్తులు కానీ, మీ వెనక ఉన్న కుట్ర నాయకులు కానీ వాళ్ళకు త్వరలో చెంప జల్లు అనే దిశగా లంబాడీ సమాజం సిద్ధంగా ఉందని కూడా ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తరఫున ఈ సంఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అంతా బంధుని పిలుపునిచ్చి ఈ నిరసన కార్యక్రమాలను తెలియజేయవలసిందిగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తరఫున ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ ఖండనను తీవ్రంగా ఖండిస్తున్నాం. లంబాడీ యువకులు ఎక్కడ ఆవేశంతో పాల్పడకూడదు, ఎక్కడ కొంచెం తొందరపాటు లేకుండా ఆలోచనతో వారు చేసిన సంఘటనల్ని తిప్పికొట్టే దిశగా మనం ముందుకడుగేయాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ జై తెలంగాణ, జై సేవలాల్. ఖబర్దార్ గోండు నాయకుల్లారా.
గోండు నాయకుల్లారా జై తెలంగాణ జై సేవాలాల్. ఆదిలాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉట్నూరు ప్రాంతంలో ఆసిఫాబాద్ లో లంబాడీలపై అన్యాయంగా ఆదివాసీలు దాడులు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎస్టీ భాషలో లంబాడీ భాషలో మాట్లాడే ప్రతి వారిని వెంటాడి జరుగుతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడే మేము చూసాము. ఇప్పుడు స్క్రోలింగ్ వచ్చింది, టీవీలో వస్తోంది. అన్యాయంగా కలిసిమెలిసి ఉన్నటువంటి గిరిజనులు కావాలని కొంతమంది రాజకీయ లబ్ధి కోసము ప్రభుత్వం కూడా దీనిపై స్పందించట్లేదు. వెంటనే ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. అక్కడ లంబాడీలు ఇప్పటికే 3 చనిపోయారని చెప్పి సమాచారం వచ్చింది. 15 మంది చావు బతుకులు ఉన్నారు. దీనికి ప్రభుత్వమే మొత్తం దాడులు చేస్తా ఉన్నది. ప్రభుత్వం మౌనం వహిస్తా ఉంది. వెంటనే కేసీఆర్ దీనికి మొత్తానికి బాధ్యత వహించాలి. లంబాడీ ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ ఆ రోజు హైదరాబాద్ లో లంబాడీల శంకారావంలో మాట్లాడినటువంటి లంబాడీ ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా లంబాడీలపై దాడులు జరిగితే ఎవరైనా మాట్లాడితే మీకు మేము అండగా ఉన్నామంటే మాటలు చెప్పినటువంటి లంబాడీ ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ దీనిపై వెంటనే స్పందించాలి. కేసీఆర్ ని మీరు కాళ్ళు పట్టుకుంటారా? మీరు కేసీఆర్ శత్రుగా మారకండి. దయచేసి లంబాడీ జాతిలో 25 లక్షల మంది భయపడతా ఉన్నారు. ఈ రోజు 5 లక్షల కోయ ఆదివాసీ సోదరులు ఈ రోజు కలిసిమెలిసి ఉందామంటే మేమంటుంటే ఇప్పటికే వాళ్ళు మిలిటెంట్ పోరాటం చేస్తామని స్వయం బాబురావు హెచ్చరికలు చేసి 15వ తారీఖు వరకు డెడ్లైన్ ఇస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేసి ఈ రోజు అతను చెప్పినట్టుగానే మాపై అక్కడ దాడులు చేస్తా ఉన్నారు. అక్కడ లంబాడీ తండాలు తక్కువగా ఉన్నాయి. అక్కడ ఒక తండాలో చుట్టూ గూడాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి భయప్రాంతాలు ఇప్పటికే నాకు చాలా మంది ఫోన్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ లో ఉట్టూరుగా ఉన్నటువంటి ప్రాంతంలో భయంతో తలుపులు వేసుకుంటున్నారు. లంబాడీ తండాలు అన్ని కూడా ఒక దగ్గర భయప్రాంతాలు లోనవుతా ఉన్నారు. అప్పటికే ఇప్పటికే 3 తలకాయలు పల్లగొట్టారు. ఆల్రెడీ హాస్పిటల్లో వెళ్తున్నారు కూడా. అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది ఎవరు కూడా వాళ్ళకు హాస్పిటల్ వైద్యం చేయడానికి భయపడుతున్నారు. కావాల్సుకొని దుప్పేరు తీసే భయంకరమైన దాడులు ఖరీదు పరిస్థితి దిగారిచే ఒకవైపు ఉస్నాబాద్ तीन मन के मर्जाद परिस्थिति बहुत समाचार आए दयचेसी आदिलाबाद आसिफाबाद जिला ग्वारिया तक मंदी ये तम जागे जमा एक जागे तम सेन एक जागे जमा अर्जेंट नईट मोतम विपरीत दाड़ू जरिए अवकाश दिखाई ये लेख प्रकार देखो प्लान जागे ग्वारिया दाड़ू कर मारे परिस्थिति दिखाई ग्वारिया मोतमे लेनिपोनी प्रयत्न ग्वार भाई कत्त कत्त सको से एक जागे जमा तम प्रांत में अब जैनूर पेट्रोल पंप बाड़ा हनूर नानूर प्रांत कत्ते कत्ते ग्वारिया से एक जागर तो जरा तम अलर्ट करेनो तम तम जाग्रता अवतराड़े कायकरण तुम जाग्रता कापाड़ले तमार 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 रक्षण आसु तम तमार तम आत्मरक्षण आसु तम सेन एक जागृताने तम सेन एक जागृताने जाग्रता गट्टिगा बलंगा కింద కోరొచ్చు అబ్బా ఐదు సమాచారం ప్రకారం वो చాలా ప్లాన్ గా ग्वारिया कत कत ఒక अलर्ट प्लान प्रिपेयर अपने अनार्गनाइज्ड काबी जागृत पुलिस थाने एरिया तांडवाल से एक जगह भेजारो मंडल ये मंडल ग्वारिया से एक जगह भेजारो ग्वार से एक जगह भेजा काम करो तुम अलर्ट करो पदे पदे करो हमारे प्रयत्न मत कर हैदराबाद डीजीपी ने सीएम जारी प्रभुत्व प्रजाप्रतिनिधि काल दिन वादे प्रकार मुझे प्रजल सो प्रपाति एमपी एमएलए सेने बढ़ता मुझे हम एक विनती कर प्रयत्न कर ग्वार जात मात्र तो दयचेसी आदिलाबाद जिला में पात आदिलाबाद जिला ग्वारिया से एक जागे समय कोर वीडियो इमीडिएट शेयर करो से ग्वारिया ने एक जगह सेन शेयर करो सेन धोगरो तम सेन जाग्रता तमार तमार रक्षण काड़नो तमार आत्मरक्षण कापाड़नो अबे तम तम बंचर इंपार्टेंट ग्वार जाति बंचर इंपार्टेंट कोरो तम सेन अर्जेंट तम वीडियो शेयर करो कोरो थैंक यू वीडियो देख रहे इससे गोर भाई राम राम आज ने आदिलाबाद उटनूर अपन लंबाड़ी वाले 7 जन मारना के आपण काय करतो ये आदिवासी काय करिए काय मानव कोनी केतानी काल हैदराबाद सरुनगर आवड़ी भली भारी मीटिंग आलत भी ई प्रभुत्व केवलम चिन्न चिन्न मीडिया पत्रिकल अतिरिक देतानी आपने ने अपन नायकोनी केतानी 10 लक्षल मंदी आए तो भी लक्ष मंदी जाए केतानी देवल मिलते मैं एक्क हेचरिंचरोचु ये लंबाड़ी ताते रेतानी लंबाड़ी रिजर्वेशन पोंतानी ये एमपी एमएलए देखो ये नायकुलारा तमने जाता खबरदार करोचु कोई गोर माटिया रोतम तो सवार से जातानी तमार पदवी राजीनामा करतानी से रोडे पर ब्यास्तानी हमें कापाड़नो केतानी तमें हाथ जोड़े नमस्कार करो कशन का तो काल तेलंगाणा आयोजना भी लंबाड़ी वाले चाला मंदी मर गए वो लंबाड़ी वाले भी गुर्तिंपु आज गिरिजन संघाले पर गिरिजन जाति पर आवड़ी बला दाड़ू जरिए भी केसीआर प्रभुत्व प्रति राजकीय नायकुल भी के कुछ स्पंदन अने चेती कशन तम आज तमार पदुले पर समग्र तो तमें पदुल पूर्ण दिनो ई लंबाड़ी वाले दिने को पदुल लंबाड़ी वाले तमें रिजर्वेशन आईको पदुल क्या तम लाचो कल तेलंगाना होती में भी हम गरीब मर रो आज आदिवासी में भी गरीब मर रो तम मरो तो कह दो तमार छोतरा मार रो तो कह दो हम कशन मर रो काय लेके मर रो तम आओ तम हम
हम जो तमें मोट करता नहीं ऊपर सीटें चढ़ा मेरे धौड़ झगला प्यार में धौड़ पैंट प्यार लेता नहीं रोडे पर मोटी मोटी कार्य फरेनेस करता हमारे बादल देखो नहीं के पूर्ण देखा हमारे बादल केदानी तमें हाथ जोड़न राम राम करो प्रति ఒక్క నీ కింద వార్డు మెంబర్ నుంచి పైన రాజ్యసభల వరకు ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రతి ఒక్కడు సే స్పందించిన కేతాని ఈ వీడియో దాకేరొచ్చు కాయకతో జాగ్రత్త ఆదివాసులారా జాగ్రత్త హెచ్చరిస్తున్నాము ఇది కేవలము మీరు కుట్రపూర్వకంగా చేస్తున్నారు ఎందుకంటే మేము కూడా ఒక్కసారి రెచ్చిపోతే మీరు తరిమి కొడతామని చెప్పేసి మేము కూడా రెచ్చిపోతాం కాదు ఆజనే 7 मन के मारना है तो एक हफ्ता देखो तू ग्वारे रो कोनी है तो रोशे मारी कोनी है तो पौरुष मारी कोनी है भूगली खारो कोनी है कायले कदी पांच रोज रे कायले कदी प्रत्येक वीडियो हाला जाऊन देखो करची तो आरी कोनी है आवश्यकమైనది आरी कोनी है आलोचना दी जोन रे आलोचना दी जोन रे प्रत्येक राजकीय नायक कशन जो भी आता है तमें नो सारु तमें जाद ना हम जगन आई हाथ घाले ऊपर नो वोट आवला त हमारे ढई आवतो पण अब कशन चेतम है काय वासु के तमें हम मोट काय वासु कर मेले है दस्तक तो रे दो है काले कुर्सी उद्यम में भी हम मत मारोगे कुर्सी कोटलाटा भी हम तो राजकीय पार्टी वల్ల हम తరపున మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం గారిని అల్టిమేటం ఇచ్చిన తర్వాత మీరు భౌతిక గాడులో దిగుతామని చెప్పేసి ఏదైతే చెప్పారో అదేవిధంగా మీరు చేస్తూ ఉన్నారు కానీ నేను మీకు ఒకటే కోరుతా ఉన్నాను ఈ రకంగా మీరు చేసినట్టయితే మీరు బంజారా లంబాడి సోదరులను అన్యాయంగా మీరు కొట్టడం జరుగుతూ ఉన్నది 2 నెలల నుంచి కూడా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి కానీ ఇంతవరకు కూడా మేము లంబాడి సోదరులమంతా ఏకంగానే ఉన్నాం ఒక్కసారి కూడా మీకు తిరిగి మీకు కొట్టిన పాపాన లేదు కానీ మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మీరు మ్యాన్ హ్యాండలింగ్ చేసి చంపుతూ ఉన్నారు దీని పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పోలీస్ యంత్రాంగాన్ని కానీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం మీరు కళ్ళు మూసుకొని ఉంటే రేపటి రోజు యావత్ తెలంగాణ రాష్ట్రంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా కదిలే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుంది మేము శాంతియుతంగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం కానీ రేపటి నుంచి మమ్మల్ని చంపుతూ ఉంటే మీరు చూస్తూ ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ 3TV బంజారా ఛానల్